ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి మంత్రి పొన్నం భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుంచి లక్షల రూపాయల రుణం అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున శాంక్షన్లు ఇచ్చింది. అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయనే అనుమానంతో కేంద్రం కమిషన్ను వేసిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరామరెడ్డి. ఎవరైనా కమిషన్ను గౌరవించాలని అధికారంలో ఉన్నా లేకున్నా కమిషన్ పిలిచి విచారిస్తే వెళ్లి విచారణ ఇవ్వాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు వేలాది మందితో రావటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. నిర్మాణం తర్వాత అనతి కాలంలో కొన్ని జరగరాని పరిణామాలు జరగడం, భారీ ప్రాజెక్టుకు నష్టం జరగడం, ఈ సంవత్సరానికి రైతాంగానికి నీళ్ళు అందకపోవడం, ఇవన్నీ కూడా చూస్తే దీన్ని ఒక కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిషన్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక న్యాయస్థానం లాగా ఉంటుంది. అది ఏ కమిషన్ అన్నా కానివ్వండి, అది ఎలక్షన్ కమిషన్ అన్న కానివ్వండి, ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు ఒక రిటైరు జడ్జితో వేసిన కమిషన్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విషయంలో మాజీ ముఖ్యమంత్రిగా అనేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భం దృష్టిలో పెట్టుకొని కమిషన్ ముందుకు రమ్మన్నది. నిన్న వచ్చినప్పుడు కమిషన్ ముందుకు వచ్చినప్పుడు ఏ ఆర్భాటాలు లేకుండా కమిషన్ దగ్గరికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒక నాయకుడిగా సాదాసీదాగా కమిషన్ను గౌరవించి వచ్చి తన కాలంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కమిషన్ ముందు చెప్పుంటే బాగుండేది. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 42 స్కూళ్లకు దాదాపు 156 కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పల్నాడు జిల్లా ఐసీడీఎస్ శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి అనంతరం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశామన్నారు. ఇక గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పౌర్ణమి రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నర్సరావుపేట మండలంలో పల్నాడు జిల్లా ముఖద్వారాలు నర్సరావుపేట మరి పెద్ద తురపాలెం గ్రామంలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ని స్కూల్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 8.5 కోట్ల మరి సముదాయంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆశీస్సులతోటి ఇవాళ మన మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఒక పెద్ద కార్యక్రమం. నర్సరావుపేటలో ఈ రోజు ట్రైబల్స్ సంబంధించి ట్రైబల్ స్టూడెంట్స్ సంబంధించి 240 మందికి సరిపడా స్కూలు, హాస్టల్ వసతి మొత్తం కూడా ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్ మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒకటి. దీంతో పాటుగా మరొక 7 హాస్టల్స్ కూడా ఇప్పటికే ప్రపోజ్ చేయడం జరిగింది మన పల్నాడులోనే. ఓన్లీ ట్రైబల్స్ కి సంబంధించి, ఓన్లీ గిరిజనులకు సంబంధించి అది కూడా తొందరలో శాంక్షన్ అవబోతా ఉన్నాయి. వీటన్నిటికంటే తో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న 6,000 రూపాయలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పోతున్న 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే 3,500 మంది గిరిజనులకి ROFR పట్టాలు అనుసంధానం కాక ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి కూడా ఈ మొదటి విడతలోనే ఎప్పుడైతే అయిపోతా ఉన్నామో రైతులందరితో పాటు ఈరోజు నర్సారావుపేటలో మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 8,20,00,000 రూపాయలతో రెసిడెన్షియల్ బాయ్స్ ది పాఠశాల మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 8,20,00,000తో ప్రారంభించుకోవడం, చాలా స్పేషియస్ గా ఉండటం, వెంటనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా
150,000 మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలా మంది సంచార జాతుల్లో ఎవరున్నారో వాళ్ళు ఉండిపోతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కనీసం ఒక్క బస్తీ దవాఖానా కూడా లేదని విమర్శించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్. జిల్లా కేంద్రమైన ఉండి ఒక్క ఆసుపత్రి కూడా లేకపోవటమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు ఆయన. దాదాపు 12 కిలోమీటర్లు తరలించడం. గతంలో పెద్దలు నాగరావు నామోజీ గారు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ సౌకర్యాలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కొరకి ఇలాంటి పెట్టకూడదు, మానుకోవాలని చెప్పడం జరిగింది. మొదటగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పష్టంగా చెప్తున్నాం, అక్కడంక ఆసుపత్రి తరలించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. జిల్లా ఆసుపత్రి అక్కడ పెడతా అంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం నారాయణపేట మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నుండి సప్తగిరి లార్జ్ సెంటర్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మా మార్కాపురం పట్టణంలో ఎన్డీఏ కూటమి యొక్క సంవత్సర పరిపాలనపై ప్రజల యొక్క ఆనందాన్ని ఈ రోజు మేము చూసాం. స్వచ్ఛందంగా ఎవరికి వారుగా ఈ బైక్ ర్యాలీకి పిలుపునిస్తే సుమారు 5,000 బైకులు ఇంతవరకు కనివిని ఎరిగిన రీతిలో ఈ మార్కాపురం చరిత్రలో ఇంతవరకు ఇన్ని బైకులు సమావేశమైనటువంటి చరిత్ర లేదు. ఈ రోజు మా అధ్యక్షుడు మా పెద్ద చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఒక పిలుపుకు ఈ రోజు 5,000 మోటార్ సైకిల్ స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాను అంటే ప్రజలకు కానీ అలాగే కార్యకర్తలకు కానీ మా నాయకుల మీద మా పైన ఏమాత్రం నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఉంటే ప్రజలకు 100% రూపాయలు అందిస్తాం. గతంలో జరిగినటువంటి దోపిడీలు, దుర్మార్గాలు, రేపులు, మానభంగాలు ఇటువంటి ఏమి కూడా తాత్కాలికంగా కూడా ఈ ప్రభుత్వం అనుక్షణం పేద ప్రజల కోసం అండగా నిలబడి కష్టపడి పనిచేస్తుందని చెప్పి అలాగే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా రాజమండ్రిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పుతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ సీఎం చంద్రబాబు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని సెట్టిబ్రజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపుడి సత్యబాబు అన్నారు. ఈ జనరంజక పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సత్యబాబు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎన్డీఏ కూటమి తరఫున కూడా అన్ని దిక్కులో కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో భాగంగా ఈ రోజు 3వ వార్డులో కేక్ కట్ చేసి అలాగే వార్డులో ఉన్న అందరు మహిళలకు కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అన్నారు మాజీ మంత్రి పత్తిపాటి. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పట్టణ వ్యాప్తంగా జరిగిన 3 పార్టీల విజయోత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి పత్తిపాటి పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్ల చొరవ వల్లే రాష్ట్రానికి 9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ఆయన. గ్యాస్ సిలిండర్ 3 పంపిణీ చేయడంలో కానీ రాబోయే రోజుల్లో అన్నదాత నెల 21వ తేదీ ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత అకౌంట్లో డబ్బులు జమ చేయడంలో కానీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టడంలో అనేక రకాలైనటువంటి
పథకాన్ని ఈఎస్సీ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయడం ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులో టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం 70 లక్షల రూపాయలతో మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆడపడుచుల ఖాతాలో డబ్బులు జమ చాలా సంతోషం ఉంది. సూపర్ 6 ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు అమలు చేస్తున్న గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ పట్టుకున్నాను. అలాగే ఈ రోజు గెలిచిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎన్డీఏ గవర్నమెంట్. 3 సిలిండర్లు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు చూసి ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని నెల్లూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కోటుకూరి నాగార్జున ఆరోపించారు. ఈ 3 పార్టీల నాయకులు సైతం ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నారని వారు ఎద్దేవా చేశారు. మొదటగా గుర్తించేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్ ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వీళ్ళు చేసిన ప్రచారం, అదే విధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈ రోజు నట్టేట మోసపోయారు. ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు, అదే విధంగా విద్యార్థులు. చెలో పేరూరుతో వెళ్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ మద్దెల చెరువు గ్రామంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రకాష్ రెడ్డి మేరుగ నాగార్జునను అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. ఇరు వాదనలు విన్నాక ధర్మాసనం ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలుకు కృష్ణంరాజును తరలించారు పోలీసులు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు దిగారు బీఎంఎస్ నేతలు. కార్మికుల కనీస వేతన సవరణ జీవోలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని కలెక్టరేట్ల ముందు కార్మిక సమస్యలపైన ధర్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం. కనీస పెన్షన్ను 13 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, గత ప్రభుత్వము ఎమ్మెల్యే ఎంపీలకు కనీస వేతనాలు లక్షల్లో పెంచారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకవైపు ఈఎస్ఐ సేవలు లేవు, ఈఎస్ఐలో కనీసం రియంబర్స్మెంట్ లేదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మికులు వైద్యానికి పోతుంటే కనీసం రియంబర్స్మెంట్ ఇవ్వలేని. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూరులో మూతపడ్డ సింగరేణి బొగ్గు బావులను తిరిగి పునఃప్రారంభించేసేలా కృషి చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వము ఏర్పడిన రోజు నుండి చెన్నూరుకు మంత్రి పదవి వస్తుంది, మా శాసనసభ్యులకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చాలా
కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ చెన్నూరు పార్టీ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే మేము ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామంటే, మాకు చెన్నూరు ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి వచ్చిందంటే చెన్నూరు పట్టణం అభివృద్ధి చెందుతుందండి, చెన్నూరు నియోజకవర్గం. సో అందుకనే మీకు మేము ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రధాన సమస్య ఉంది, నేను దాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా మరియు మాజీ మంత్రివర్యులుగా పనిచేసినటువంటి గడ్డం వినోద్ గారి ఆధ్వర్యంలో ఆయన అప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బాపూజీ నగర్ సెంటర్ పాయింట్ లేబర్ అడ్డా వద్ద నూతన త్రాగునీరు పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి 45 లక్షల రూపాయల కంటోన్మెంట్ బోర్డు నిధులతో మెయిన్ ఫీడర్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. పైప్ లైన్ వేయడం జరుగుతుంది. దానికి గతంలో మేము 6 ఇంచులది ఒకటి వేసినాము. అయితే ఆ వాటరు చాలా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు 12 ఇంచుల లైన్ వేస్తున్నాం. ఇప్పుడు ఇది మన బాబూజీ నగర్కి వెళ్ళి సెంటర్ పాయింట్ వరకు, రాబోయే రోజులలో సెంటర్ పాయింట్ నుండి డైమండ్ పాయింట్ వరకు ఇప్పుడు ఈ వేసినది ఒక 10 కాలనీలకు 2-3 స్లమ్లకు సరిపోయే నీళ్ళు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. వాన కాలనీ, ఇక్రిసైడ్ కాలనీ, పంచవటి కాలనీ, హనుమాన్జీ కాలనీ, ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్న 10 కాలనీలు, అలాగే లక్ష్మీనగర్, మమతాజీ నగర్, వనితా కాలనీ, త్రిలింగ కాలనీ, అట్లనే 3 స్లమ్. అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఆమె. బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు. ఇంటర్ చదివింది, ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంతా ప్లాన్ చేశారు. దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది, ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి. మీరు ఎవరో ఒక అబ్బాయి కోసం, అది పెళ్లి అయిన అబ్బాయి కోసం ఇలా వెళ్ళిపోయి చివరికి తన ప్రాణాల మీద. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 6 మృతి చెందారు. గాదిగూడ, బేల మండలంలో భారీ వర్షం పడడంతో పాటు పిడుగులు కూడా పడడంతో 6 మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారు ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. పాఠశాలలను అలంకరించి ముస్తాబు చేశారు. తోరణాలు కట్టి అలంకరించారు. చిన్నారులను బడికి రప్పించేందుకు సర్కార్ బడిబాట ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలను పాఠశాల ప్రారంభం రోజే అందించారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి పాఠశాలలో మామిడి తోరణాలతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు అధ్యాపకులు. పాఠశాల సమయంకు ముందే ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకుని విద్యార్థులకు స్వాగతం పలికారు. స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. జనగామ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ తెరుచుకున్నాయి. విద్యార్థులు మొదటి రోజు తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో మొదటి రోజు ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు.
పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి పాఠశాలలో ఉపాధ్యాయ బృందం వినూత్నమైన ప్రచారం చేపట్టింది. పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు బ్యాండ్ చప్పులతో స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్య అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్లో ఆర్డీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో 10 ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని విద్యా సంస్థల వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఆర్డీఏ అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ సమీపంలో భారీ యోగా ప్రచారం జరిగింది. యోగా విశిష్టతను ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల వద్ద యోగా ప్రదేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా రామతీర్థంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ వందలాది మంది చెక్కు చెదరని దీక్షతో యోగాసనాలు చేసి తమ నిబద్ధతను ప్రదర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ రామ్ చరణ్ అనే యువకుడు తన 2 స్నేహితులతో కలిసి స్కెచ్ వేసి రాజేందర్ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ఈ హత్యకు పాల్పడ్డాడని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ రామ్ చరణ్ అతను రాజేందర్ వాళ్ళ ఇంట్లో గతంలో చిన్న దొంగతనాలు చేస్తుండే. అట్లనే ఒక వారం రోజుల కింద ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిండు. ఆ సెల్ ఫోన్ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోనే వీళ్ళు నేరస్తులంతా కలిసి మందు తాగి ఎంజాయ్ చేసారు. మళ్ళీ అలాగే తరహాలో మళ్ళీ దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రాజేందర్ అది గమనించి ఆయన అరవగా ఈయన పారిపోయిండు. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు, ఇట్లా నన్ను చూసిండు, మళ్ళీ మనం అందరం బయటపడతాము, మనకు కేసు అవుతుంది అని చెప్తే వాళ్ళందరూ ప్లాన్ చేసి ఈ రాజేందర్ని చంపాలనే ఉద్దేశంతో మళ్ళీ రామ్ చరణ్ కత్తి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి. హైదరాబాద్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో కోంపెల్లి వద్ద కిరాణా షాప్లో దోపిడీ జరిగింది. దుండగులు కిరాణా షాప్ యజమానిని గన్తో బెదిరించి 5 లక్షల నగదు దోపిడీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలో దుండగులు నగదు దొంగిలిస్తుండగా భక్తులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆలయ అధికారులకు అప్పగించారు. అయితే మైనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలయ వర్గాలు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి చోరీ చేసిన నగదును తిరిగి హుండీలో వేయించి పంపించారు. అయితే కొద్ది రోజుల తర్వాత అందులో ఓ బాలుడు మళ్లీ ఆలయానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆలయ ఏఈఓ రమేష్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28వ తేదీన మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ బాలుడు సన్నిధిలో ఉన్న హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా భక్తులు గమనించి తమకు అప్పగించారని, ఆ కొద్ది దూరంలోనే తమ విజిలెన్స్ సిబ్బంది మరో బాలుడిని పట్టుకోవటం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుండీ నుంచి చోరీ చేసిన 1210 రూపాయలను స్వాధీనం చేసుకుని తిరిగి హుండీలో వేయించామని, ఆ 2 బాలురకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించి పంపించడం జరిగిందన్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇందులో ఒక బాలుడు ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించామన్నారు. అందుకే ఈసారి ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెన్నూరు మధున పోషమ్మ గుడికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసం ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే కనీస సదుపాయాలు ఏర్పాట్లు చేయకపోవడంతో రోడ్లపైనే నిల్చోవలసి వస్తుందని భక్తులు మండిపడుతున్నారు. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.